హలో నమస్తే అందరికీ. నా పేరు పవన్. ఈరోజు మీకు ఒక భయంకరమైన నిజాన్ని చెప్పబోతున్నా. అది ఇంతవరకు బయటకు రాలేదు. మన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి తనిఖీ చేసి ఆకస్మిక తనిఖీలు చేయడం ద్వారా కాకినాడ పోర్టులో ఈ భయంకరమైన నిజం అనేది బయటకు వచ్చింది. ఇంతవరకు ఈ నిజం బయటకు రాలేదు. దీని గురించి ఎవరు మాట్లాడలేదు. సో దీని గురించి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కోసం, నాకు తెలిసింది మీకు చెప్పడం కోసం అని చెప్పేసి ఈ వీడియో ద్వారా మేము ముందుకు వచ్చాను. అది ఏంటంటే, పేదలకిచ్చే బియ్యాన్ని ఒక పెద్ద మాఫియా లాగా నడిపిస్తున్నారు ప్రభుత్వాలు. ఏ ప్రభుత్వం ఉన్నా సరే పెద్ద మాఫియా లాగా నడిపిస్తున్నారు. ఆ మాఫియా ఎలా నడుస్తుంది, ఎన్ని కోట్లు టర్న్ ఓవర్ చేస్తున్నారు ప్రతి నెల, ప్రతి సంవత్సరం, ప్రతి ఇయర్ ఎన్ని కోట్లు. ఇదంతా ఎవరి డబ్బు? ప్రజల డబ్బు. ప్రజలు పన్ను కడితే వచ్చిన డబ్బుని రాజకీయ నాయకులు మాఫియాగా పెద్ద మాఫియా చేసి కొన్ని కోట్లు ఆర్జిస్తున్నారు డబ్బుని. అది ఎలా చెప్పుకుందాం, ఈ వీడియోలో మాట్లాడుకుందాం క్లియర్గా. అంతకుముందు రేషన్ షాపుల ద్వారా మనకు బియ్యాన్ని ఇచ్చేవాళ్ళు. కానీ ఆ ప్లేసుల్లో ఆటోలు భర్తీ చేసి దానికి 2021లో వచ్చిందనమాట ఈ రూలు. 2021లో 9,260 వెహికల్స్ ఇచ్చి దానికి 600 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇచ్చి, ప్రతి డ్రైవర్కి సబ్సిడీ ఇచ్చి, ప్రతి డ్రైవర్కు 21,000 జీతం ఇచ్చి ప్రాసెస్ని స్టార్ట్ చేశారు గత ప్రభుత్వం. సో ఈ బియ్యానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిపి సుమారుగా 89 లక్షల కార్డులకు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. 1,36,000 టన్నులు రైస్ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా 60 లక్షల వైట్ కార్డులకు 84,000 టన్నుల రైస్ ఇస్తుంది. ఇదంతా పేదలకు ఇచ్చే బియ్యం. సో రాష్ట్రంలో మొత్తం 1,500,000 కార్డులు ఉన్నాయి. ఆ కార్డులకు గాను, ఈ 1,500,000 కార్డులకు గాను ప్రతి నెల 3 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కేజీ బియ్యానికి 43.5 రూపాయలకి కొంటున్నారు. ఎంత కొంటున్నారు? 44 రూపాయలు కొని రైతు దగ్గర నుంచి ప్రజలకు 1 రూపీకి సరఫరా చేస్తున్నారు. ఆ 1 రూపీని వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇవి బియ్యం తినరని తెలుసు కూడా ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి కొని అవే పండించమని రైతుల్ని ఫోర్స్ చేసి ఆ బియ్యాన్ని కొని, తినలేని బియ్యాన్ని కొని ప్రజలకు ఇస్తున్నారు ఒక పథకం పెట్టి. సో ఆ పథకం ద్వారా 1 రూపీ బియ్యం అని చెప్పేసి ఇస్తుంటే ప్రజలు ఏం చేస్తున్నారు? అబ్బా 1 రూపీకి ఇస్తుందరా ప్రభుత్వం, అసలు సూపర్ రా అన్న మైండ్ సెన్స్లోకి వెళ్ళిపోతున్నారు ప్రతి ఒక్క పౌరుడు. సో ఈ విధంగా ఆలోచిస్తే ఏముంది, ప్రభుత్వం మీద కొంచెం ఇంప్రెషన్ వస్తుంది, అబ్బా సూపర్ రా, బాగా చేస్తుందిరా ప్రభుత్వం అని చెప్పేసి. కానీ అక్కడే నడుస్తుంది మాఫియా. ఆ మాఫియా ఏంటంటే 43.5 రూపాయలు కొని అక్కడ బడ్జెట్ చూపిస్తుంది గవర్నమెంట్. ఇంత నేను 43.5 కొంటున్నాను, ఇన్ని కోట్లు అవుతుంది అని చెప్పేసి 3 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యంలో 80% మంది తినరు. 20% మందే తింటారు. అది కూడా కొంతమంది పేదలు, కొంతమంది గవర్నమెంట్ హాస్టల్స్, గవర్నమెంట్ మెసెస్, స్కూల్స్, హాస్టల్స్ అన్నిటిలో పెడతారు. సో ఇది జరుగుతుంది. కానీ ఇక్కడే స్టార్ట్ అయింది మన బియ్యం మాఫియా. అది ఏంటంటే 43 రూపాయలు కొని గవర్నమెంట్ కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రాసెస్ చూపించి, అదే విధంగా ఆ 1 రూపాయిని బియ్యం తీసుకెళ్లి డ్రైవర్ ద్వారా, ఒక వెహికల్ ద్వారా తీసుకెళ్లి, వాళ్ళు బియ్యం తీసుకోకుండా వాళ్ళకి 15 కేజీలు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్డు కొందనుకోండి, ఆ కార్డుకి 15 రూపాయలు అంటే 10 రూపాయలు చొప్పున కేజీ బియ్యం 150 రూపాయలు ఇచ్చి ఆ బియ్యం వీళ్ళ దగ్గరే ఉంచుకుని ప్రతి నియోజకవర్గంలో ఇదే జరుగుతుంది. ఉంచుకుని ఆ బియ్యాన్ని మళ్ళీ వెనక్కి తీసుకువెళ్ళి కొన్ని టన్నులు వస్తుంది బియ్యం రిటర్న్ అలాగా. సో ఇది ఏం చేస్తున్నారంటే 12 రూపాయలకి ఒక నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉంటాడు. ఆ నియోజకవర్గం ఇన్ఛార్జికి 10 రూపాయలు పెట్టుకున్న బియ్యాన్ని 12 రూపాయలకి, లేదా 14 రూపాయలకి, 12 నుంచి 14 రూపాయలకి అమ్ముతున్నాడు. సో కొంత లాభం చూసుకుంటున్నాడు. అంటే 2 రూపాయల 4 రూపాయల లాభం చూసుకుని అమ్ముతుంటే, ఆ నియోజకవర్గంలో ఉన్న ఇన్ఛార్జ్, అంటే రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాలు ఇన్ఛార్జ్లు ఉంటారు కదా, ఆ నియోజకవర్గాలకు వచ్చి ఆ నియోజకవర్గం నుంచి
కాకినాడ సీ పోర్ట్ యాజమాన్యమైనటువంటి డిఫాక్టో సీఎం మాజీ ఎమ్మెల్యే ఆ పోర్టు మొత్తం ఆయన ఆధీనంలో ఉంటది. సో ఈ బియ్యం ఏ అయితే ఉన్నాయో ఆ ఇన్ఛార్జ్ నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జెస్ నుంచి ఆంధ్ర మొత్తం అంది స్టేట్ మొత్తం నుంచి ఈ సీ పోర్టుకు వస్తుంది. ఈ సీ పోర్ట్ నుంచి సౌత్ ఆఫ్రికాకి అంటే సౌత్ ఆఫ్రికాకి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఎంతకి 60 నుంచి 70 రూపాయలు కిలో బియ్యం చొప్పున సౌత్ ఆఫ్రికాకి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఇక్కడ స్టార్ట్ అయింది మాఫియా. దీనివల్ల ఎన్ని కోట్ల రూపాయల లాభమో చూపిస్తాను, క్లియర్గా చూపిస్తాను మీకు. ఈ వ్యాపారం చేస్తున్నారు. ఇది ఎలా వస్తుంది అనుకున్నాం? 42.5 రూపాయలకి 43.5 రూపాయలకి గవర్నమెంట్ కొని రైతుల దగ్గర నుంచి అది ఒక పథకం పెట్టి, ఇది ఒక ప్రాసెస్, ఇది ఒక గేమ్, ఇది ఒక మాఫియా. గవర్నమెంటే ఒక పథకం పెట్టి ఆ పథకం ద్వారా రూపాయి బియ్యానికి ఇచ్చి ఆ రూపాయి బియ్యాన్ని 10 రూపాయలు వాళ్ళు తినకుండా తినలేరని తెలిసి కూడా వాళ్ళే మళ్ళీ రిటర్న్ ఇచ్చేలాగా చేసి ఆ ప్రాసెస్లో ఇన్ఛార్జికి వాళ్ళు కొనుక్కు తీసుకొచ్చి ఆ 14 రూపాయలు అమ్ముకుని మళ్ళీ ఇన్ఛార్జికి అమ్మ ఆ ఇన్ఛార్జ్ మళ్ళీ సీపోర్ట్ ద్వారా సప్లై తీసుకొచ్చి ఆ సీపోర్ట్ నుంచి ఇక్కడ సీపోర్ట్ నుంచి సౌత్ ఆఫ్రికా తరలిస్తున్నారు అన్నమాట. సో ఆ 80% తినట్లేదు, 20% మాత్రమే తింటున్నారు. అది హోటల్ వీటిని చేపల తయారీలో ఉపయోగిస్తున్నారు, కోళ్ళ ఫారంలో ఉపయోగిస్తున్నారు, మందు తయారీలో కూడా ఉపయోగిస్తున్నారు. లేదా ఈ బియ్యాన్ని సన్నగా చేసి సన్న బియ్యం అని చెప్పేసి మార్కెట్లో అమ్ముతున్నారు. సో ఇంత పెద్ద మాఫియా నడుస్తుంది దీని వెనక. సో సుమారుగా 43 రూపాయలు పెట్టి కొంటుంది కదా ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. దీనికి ఎంత ఖర్చు పెడుతుందంటే సుమారుగా నెలకి 1300 కోట్ల రూపాయలు 1300 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది ఈ పథకానికి. సో ఇది మొత్తం ఈ నెట్వర్క్ మొత్తం ద్వారంపూడి చంద్రశేఖరరావు గారి ద్వారా నడుస్తుంది ఈ మాఫియా, ఈ ప్రాసెస్ మొత్తం. సుమారుగా నెలకు సౌత్ ఆఫ్రికాకి 60 నుంచి 70 రూపాయలకి అమ్మి నెలకు 1000 కోట్లు సంపాదిస్తున్నారు. అక్షరాల 1000 కోట్లు. సో మొత్తానికి సంవత్సరానికి చూసుకుంటే కనుక 12,000 కోట్లు. సంవత్సరానికి 12,000 కోట్లు అంటే గత ప్రభుత్వం చూసుకుంటే కనుక 5 సంవత్సరాలు కలిపి 60,000 కోట్ల రూపాయలు సంపాదించారు. దేని మీద? ఈ పేదలకు ఇచ్చే బియ్యం మీద. ఓన్లీ ఈ పేదలకు ఇచ్చే బియ్యం మీద 60,000 కోట్ల రూపాయలు సంపాదించారు. ఇదంతా ఎవరి సొత్తు? ప్రజల సొత్తు. ప్రజల పన్ను కొట్టడం ద్వారా వచ్చిన డబ్బుల్ని ఈ గవర్నమెంట్స్, ఏ గవర్నమెంట్ వచ్చే సరే ఏం చేస్తుందంటే ఈ ఒక పథకం ద్వారా తీసుకొచ్చిన బియ్యాన్ని ఇలా అమ్ముతున్నారు. సో గవర్నమెంట్ ఇవ్వాలనుకుంటే కనుక ప్రతి ఒక్క పౌరుడికి పేద ప్రజలకి సన్న బియ్యం వచ్చు, మంచి బియ్యం వచ్చు, నాణ్యమైన బియ్యం వచ్చు. కానీ ఎందుకు ఇవ్వట్లేదు? ఈ మాఫియా నడవాలి కాబట్టి, ఇన్ని కోట్లు రావాలి కాబట్టి. సో ఈ డబ్బంతా ద్వారంపూడి చంద్రశేఖరరావు అనే వ్యక్తి చాలా మంది ఎమ్మెల్యేలకి చాలా నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలు ఉంటారు. ఆ నియోజకవర్గాల ఎమ్మెల్యేలకి ప్రతి నెల 20 లక్షల చొప్పున అమౌంట్ వెళ్ళిపోతుంది. ప్రతి నెల ఈ 1000 కోట్లు ఏదైతే వస్తుందో ఆ 1000 కోట్ల నుంచి ప్రతి నెల 20 లక్షలకు ఎమ్మెల్యేకి వెళ్ళిపోతుంది. అంటే 100 నుంచి 150 ఎమ్మెల్యేలు చూసుకున్నా కనీసం వాళ్ళకి ఒక 200 కోట్ల రూపాయలు వెళ్తుంది నెలకి కమిషన్స్. సో 200 కోట్లు తీసుకున్నా అతను సుమారుగా మిగిలేది నెలకొచ్చి 800 కోట్ల రూపాయలు మిగులుతుంది. ఎంత పెద్ద మాఫియా, ఎంత పెద్ద నెట్వర్క్. కేవలం పేద ప్రజల బియ్యం మీద మాత్రమే, చిన్న పేద ప్రజల బియ్యం మీద మాత్రమే ఇంత మాఫియా నడుస్తుంది. సో ఇదంతా ఎవరి డబ్బు? పేద ప్రజలు పన్ను కట్టడం వల్ల, ప్రజలందరూ పన్ను కట్టడం వల్ల వచ్చే డబ్బు. ఈ డబ్బుని ఇంత మాఫియాలాగా మార్చి కొన్ని కోట్లు, 100 కోట్లు సంపాదిస్తున్నారు. ఇది ప్రతి ప్రభుత్వంలో కూడా నడుస్తుంది. ఇది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినా సరే, కూటమి ప్రభుత్వంలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలకి ముట్టే అమౌంట్ ముట్టుతుంది ప్రతి నెల 20 లక్షలు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం బయటకు తీయడం వల్ల ఈ మ్యాటర్ మొత్తం బయటకు వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు మంచి జరగని చెడు జరగని ఆయన మాత్రం ప్రజలకు మంచి చేయాలనే విధంగా దీన్ని బయటకు తీశారు. దీన్ని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ గారికి నాకు కొంచెం తెక్కుంది, దానికో లెక్క ఉంది అనే విధంగా దానికి లెక్కలేంటో క్లియర్గా ప్రతి లెక్కను బయట పెట్టారు.
ఈ చిన్న నెట్వర్క్ను బయటకు లాగడం వల్ల ఎన్ని వందల కోట్లు, వేల కోట్లు మాఫీ అనేది బయటకు వచ్చింది. ఇదంతా ప్రజలు కట్టే పన్ను. అంటే చిన్న బియ్యం మీదే ఇంత సంపాదిస్తున్నారంటే గవర్నమెంట్స్ ఇంకెన్ని కోట్లు, వందల కోట్లు, వేల కోట్లు సంపాదిస్తున్నారో మీ ఊహకే వదిలేస్తున్నాను. సో ఇది ఈరోజు అప్డేట్ పొలిటికల్గా. సో మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ అయితే చేయండి. నా వీడియో మీద ప్రతి ఒక్కరూ కమెంట్ చేసి మాట్లాడండి. ఉంటాను. జై హింద్.